ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతమైన సుందరకాండకు తత్వదీపికా వ్యాఖ్య చేసినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారికి నమోవాకాలు చెప్పుకుంటూ, నిన్నటి వరకు మనం ఈ సుందరకాండకు ముందు జరిగినటువంటి విషయం అంతా కూడా తెలుసుకున్నాం. అలాగే హనుమ అన్న మాటకు అర్థం తెలుసుకున్నాం. అలాగే ఆ హనుమ ఎన్ని రకాలుగా మనకు అర్థమయ్యారో తెలుసుకున్నాం. ఒకటి వాయుసూనుడని, రెండవది అంజనాసుతుడని, మూడవది హనుమంతుడు అని, నాల్గవది సుగ్రీవ సచివుడు అని, 5 రామదూత అని, 6 రామదాసు అని. ఇలాగా హనుమ శబ్దస్వరూపుడుగా ఉన్నారు అని. ఎందుకని? శబ్దమే ఎప్పుడైనా సరే మనల్ని భగవంతునికి అందించేది అని మనం సారాంశంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సుందరకాండలోకి ప్రవేశిద్దాం. ముందుగా ఒక్కసారి శ్రీయప్పతైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని మనసారా ధ్యానించి ఆ తదుపరి ఇవాల్టి కథాక్రమంలో అడిగిడదాం. ఓం నమో నారాయణాయ. శ్రీమద్ రామాయణంలో కాండలు 6 ఉంటాయి. షట్కాండా పరిమితమైనటువంటి రామాయణము అని. అందులో మొదటి కాండను బాలకాండ అంటారు, రెండవది అయోధ్యాకాండ, మూడవది అరణ్యకాండ, అలాగే నాలుగవది కిష్కింధాకాండ, 5వది సుందరకాండ, 6వది యుద్ధకాండ. ఇక్కడ మీరు చూసినటువంటి ఈ సుందరకాండ కాకుండా మిగిలినటువంటి కాండలన్నింటికీ కూడా ఆయా కాండల పేర్లకి అక్కడ జరిగినటువంటి విషయాలకి చాలా చాలా సంబంధం ఉంది. అంటే బాలకాండ అన్న మాటలో రామచంద్రమూర్తి వారి యొక్క బాల్యము, ఆ తర్వాత స్వామివారి యొక్క వివాహం ప్రసక్తి వరకు కూడా జరుగుతుంది. ఆ తర్వాత అయోధ్యాకాండలో రామచంద్రమూర్తి వారు అయోధ్యానగర ప్రవేశము, ఆ తర్వాత అయోధ్యానగరాన్ని విడిచిపెట్టడం దాకా సాగుతుంది. ఆ తర్వాత అరణ్యకాండలో రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా ఆ అరణ్యమంతా కూడా వారు తిరగడం, దానికి సంబంధించిన విషయాలతో ఉంటుంది. కిష్కింధాకాండ అంతా కూడా వాలి సుగ్రీవులు వారి యొక్క విరోధము, అలాగే వాలి యొక్క హరణము, ఆ తర్వాత వీరందరూ కూడా 4 దిశలకు కూడా బయలుదేరి రావడం దాకా సీతాన్వేషణ కోసం ఉంటుంది. తదుపరి యుద్ధకాండ ఆ పేరుకు తగ్గట్టుగానే యుద్ధ ప్రస్తావనలతో ఉంటుంది. మరి ఈ సుందరకాండలో ఏముంటుంది? ఈ సుందరకాండకు సుందరకాండ అనే పేరు ఆ మహానుభావులైనటువంటి వాల్మీకి ఎలా నిశ్చయించారు? దీన్ని ఒక్కసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో సముద్ర తరణం ఉంది సుందరకాండలో, అంటే సముద్రాన్ని ఆంజనేయ స్వామి వారు దాటారు అని. అలాగే లంకా నగరంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండూ దేనికోసం జరిగింది అంటే సీతాన్వేషణ కోసం జరిగింది. కాబట్టి ఆయా పేర్లతో ఈ కాండను వ్యవహరించవచ్చు. కానీ దీనికి సుందరకాండ అనే ఎందుకు పెట్టారు ఆయన అంటే, ఇక్కడ సౌందర్యం ఉండాలిగా. సుందరము అంటే బాగుగా ఉన్నది, అందముగా ఉన్నది, కంటికి ఇంపుగా ఉన్నది, చెవులకు ఇంపుగా ఉన్నది, ఇలాంటి ఎన్నో పదాలని మనం వాడుకోవచ్చు కదా. అందుకని సుందరకాండ ఏంటో, దాని సౌందర్యం ఏంటో ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. శ్రీమద్ రామాయణం మహాకావ్యం. కావ్యము అంటే శబ్దము, అర్థము,
రసము, ఈ మూడు కూడా అద్భుతంగా పండించగలిగినటువంటి దాన్ని కావ్యము అంటారు. అంటే శబ్దస్వరూపమైనటువంటి గొప్పతనం దానిలో ఉండాలి, ఆ శబ్దానికి అద్భుతమైనటువంటి అర్థం కూడా ఉండాలి, ఆ అర్థం ఆ శబ్దం కూడా రసపోషకత్వాన్ని కలిగి ఉండాలి. ఆ మూడు కనుక ఉన్నట్లయితే దాన్ని కావ్యము అంటారు. అలాంటి ఆ కావ్యాన్నే మన వాళ్ళు మహాకావ్యం అని పిలిచారు. అంటే సౌందర్యం పాఠకుని యొక్క హృదయాన్ని స్పందింపచెయ్యాలి, తన్మయత్వాన్ని కలిగించాలి, తద్గతమైనటువంటి ఆనందాన్ని కలిగించాలి. అలాంటి శబ్దాలు అక్కడ ఉండాలి. అలాగే ఆయా రసములకు తగినటువంటి స్వరూప స్వభావాలు కూడా ఉండాలి. అలాగే వాటి యొక్క భావాలు చెవులకు ఇంపుగా ఉండాలి. విన్న వెంటనే హృదయం రసానుభూతిని పొందాలి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రసాద మాధుర్యాలు ఈ సుందరకాండలో కోకొలలుగా ఉంటాయి. ఇంకా కిష్కింధాకాండలో కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామి వారితో వర్ష ఋతు వర్ణనం చేస్తారు. తమ్ముడు చూడరా ఈ ఋతువు ఎంత బాగుందో అని. ఆ తర్వాత శరదృతు వర్ణనం కూడా ఆ మహానుభావుడు తమ్ముడితో సోదాహరణపూర్వకంగా వివరిస్తారు. అక్కడ కూడా బాగుంటుంది. కానీ అక్కడ కన్నా కూడా ఈ సుందరకాండలో శబ్దాలని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడితే ఆ శబ్దాల తాలూకు గొప్పతనం మనకు తెలుస్తుందో అది సుందరకాండలో బాగా వర్ణించారు. ఎందుకంటే కావ్యగతమైనటువంటి శబ్దార్థ రస సౌందర్యాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రాస, అనుప్రాస ఈ రెండూ కూడా చాలా బాగుంటాయి. ఏమైనా మన సనాతన భారతీయ ధర్మం, దానిలో సంస్కృతం ఇది చాలా చాలా గొప్పదైనటువంటిది. బడింది కాబట్టి సంస్కృతము అని ఒక అర్థం, మనల్ని సంస్కరిస్తుంది కాబట్టి సంస్కృతము అని ఒక అర్థం. ఇంకా శబ్దానుప్రాసలు ఇందులో చాలా బాగుంటాయి. 5వ సర్గలో చంద్రోదయ వర్ణన మనకు కనబడుతుంది. అంటే చంద్రుడు, అంటే ఆ పున్నమి చంద్రుడు ఎలా వస్తున్నాడో, ఆ వినీలాకాశంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో చాలా శ్లోకాలు ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకి మత్సుకి ఒక శ్లోకాన్ని చూద్దాం. హంసో యథా రాజతపంజరస్థః సింహో యథా మందరకందరస్థః వీరో యథా గర్వితకుంజరస్థః చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః. ఆ చంద్రుడు వినీలాకాశంలో ఎలా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడో చెప్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి పంజరంలో హంస ఎలా ఉంటుంది, ఆ హంసను చూస్తే ఎలా ఉంటుంది, అలా ఉందట. అలాగే మందరగిరి గుహల్లోంచి సింహం గనక ఆ గుహ ముందుకు వచ్చి ఆ ముంగాళ్ల మీద కూర్చుని గర్జిస్తే ఆ సింహం తాలూకు గొప్పతనం, సౌందర్యం ఎలా ఉంటుంది, అలా ఉన్నట్ట చంద్రుడు. అలాగే ఒక మదించినటువంటి ఏనుగు మీద ఒక వీరుడు బల్లాన్ని చేబోని కూర్చుని ఉంటే ఎలా ఉంటుందో అలాగా చంద్రోపి బభ్రాజ తథాంబరస్థః, ఆ వినీలాకాశంలో ఆ చుక్కల నడుమ చంద్రుడు అలా ఉన్నాడు అని. ఇక్కడ వర్ణ, పద, అనుప్రాసలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ శబ్ద సౌందర్యం మనకి బాగా కనబడుతుంది. కాబట్టి ఇది సుందరకాండ. ఇంకా అర్ధ సౌందర్యం ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో ఉన్నటువంటి కథ చాలా 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 రమణీయంగా ఉంటుంది. ఇందులో వర్ణనలన్నీ కూడా మనోహరాలుగా ఉంటాయి. ఉపమా, ఉత్ప్రేక్ష్య ఇత్యాది అలంకారాలు చాలా బాగుంటాయి. అలాగే ఆంజనేయస్వామి సముద్రాన్ని దాటుతున్నప్పుడు, అలాగే లంకలోకి వెళ్ళిన తర్వాత ఆ పర్వతాల మీదుగా జాలువారేటువంటి సెలయేళ్ళు,
అవన్నీ కూడా ఉపమాలంకారాలని ఎంతో గొప్పగా చూపిస్తారు. ఇక్కడ ఎంత గొప్పతనం అంటే, ఆ చెప్పేటువంటి ఉపమాలంకారాల ద్వారా మీరు దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. అది అందరూ కావ్యకర్తలు కూడా చేయగలిగింది కాదండిది. ఇది ఒక్క వాల్మీకికి మాత్రమే సొంతమైనటువంటిది. మనం నిజంగా ఆంజనేయ స్వామి వారు బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి మరల రామచంద్రమూర్తి వారికి సీతమ్మవారు ఇచ్చినటువంటి చూడామణిని ఇచ్చేంత వరకు మనం ఆ ఆంజనేయ స్వామి వారి వెనకాలే ఉంటాం. మీరు గనక సుందరకాండ ఖచ్చితంగా మీరు దాంతో గనక నడిచినట్లయితే. ఇంకా ఆంజనేయ స్వామి వారు ఈ సుందరకాండ మొదట్లో అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని తూర్పు వైపు తిరిగి దండం పెట్టి తిరిగి మరల వారితో మాట్లాడి దక్షిణ దిశకేసి ఒక్కసారిగా పైకి లేస్తారు. అలా లేచినప్పుడు ఎలా ఉంటుంది అన్న విషయానికి వస్తే, 1వ సర్గలో సుందరకాండలో 47, 48 శ్లోకాలు ఉంటాయి. ఒక్కసారి మనం శ్లోకాలను చూద్దాం. తమూరువేగోన్మథితాః సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్హనుమంతం సైన్యా ఇవ మహీపతిం సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః. అలాగే 46వ శ్లోకంలో కూడా సమత్తకో యష్టిబకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరు వేగేన జగామ విమలేంబరే అని చాలా చాలా అద్భుతంగా చెప్తారు. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క వేగానికి ఆ చెట్లు అన్నీ కూడా కూకటి వేళ్లతో పెకలించబడి ఆయనతో బాటుగా వెళ్ళిపోయాయట చాలా దూరం. అది ఎలా వెళ్ళిందంటే, మన ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని మనం సాగనంపడానికి వారితో బాటుగా సందు చివరి వరకు వెళ్తాం చూసారా, అలా ఉందట. లేక రాజుని అనుసరించినటువంటి సైన్యం ఎలా ఉంటుందో అలా ఉందట. అలా అద్భుతమైనటువంటి ఉపమాలంకారాలను చూపిస్తారు. అలాగే రావణాంతఃపురంలో పెట్టినటువంటి కాంచన దీపాలన్నీ కూడా ఆరకుండా వెలుగుతున్నాయి. ఆ దీపాలని ఎలా పోల్చారు అంటే, జూదంలో ఓడిపోయిన తర్వాత వదలలేక రెప్పవేయక అలాగే చూస్తూ ఉన్నటువంటి జూదగాళ్లతో పోల్చారు. ఆ తర్వాత అశోకవనంలో క్రీడాపర్వతం ఒకటి ఉంటుంది. దాని యొక్క చిట్ట చివరి కొనకొమ్మ నుంచి ఒక నది లేక సెలయేరు జాలువారుతూ ఉంటుంది. ఆ కొండంతా కూడా గుబురుగా పెరిగినటువంటి కొమ్మలతో ఉంటుంది. అవి బాగా వంగి ఉంటాయి. అలాగే ఆ వంగిన కొమ్మలు ఆ నది మీదుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు అలా కొమ్మలు ఎలా ఉన్నాయో, ఆ కొమ్మల వల్ల ఆ నదీ ప్రవాహం ఎలా అడ్డగించబడిందో, మరల ఎలా మరలిందో, ఇవన్నీ కూడా ఎంత బాగా చూపిస్తారంటే, ఒక ప్రేయసీ ప్రియుల యొక్క వృత్తాంతం మనకిక్కడ చూపిస్తారు. ఇక్కడ సంస్కృతంలో పర్వతాన్ని పుంలింగంతో పోలుస్తారు, నదిని స్త్రీలింగంతో పోలుస్తారు. అందువల్ల ఆ పురుషుడి యొక్క ఒడిలో కూర్చుని వినోదిస్తూ ఉన్నటువంటి ఆ ప్రియురాలు ప్రణయకోపం వస్తే అతని ఒడి నుంచి కిందకి దిగి చెరచరా విసవిసా నడుచుకుంటూ వెళ్తుందిగా. అలా వస్తే ఆమె చెలికద్దలు అడ్డుకుని అలా వచ్చేస్తేలాగా అన్నట్లుగా ఆ కొమ్మలు ఆ నదిని ఆపాయట. అప్పుడు ఆ నది ఆ చెలికత్తెల్ని పక్కకు తోసుకుని మరల ముందుకు వచ్చినట్లుగా అక్కడ వర్ణిస్తారాయన. చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆ నది, ఆ పర్వతం మనకి ఒక ప్రేయసీ ప్రియులు వారి యొక్క ప్రణయ కలహం, ఇది మన కళ్ళకు కట్టినట్టుగా కనిపించేట్లా చేస్తారు వాల్మీకి. అంగో అలా విచిత్రమైనటువంటి అలంకారాలు దీనిలో చాలా ఉన్నాయి. అలాగే సముద్రతరణ, లంకాన్వేషణ, సీతాదర్శన, అశోకభంజన, రావణ దర్శన, లంకాదహనాదులలో
సన్నివేశాల యొక్క సౌందర్యం చెప్పనలవి కాదు. అంగో అలాంటి అద్భుతమైన దాని గురించి మరింత కొనసాగింపు రేపటి రోజున కొనసాగించుకుందాం. హరి ఓం తత్సత్.